గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు అంతా తెలంగాణ రాష్ట్రంలో చర్చ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊకోను. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పే ప్రయత్నం. ఎందుకు ఈ మాట చెప్పిండు? మనతో పాటు చెన్నూరు మంచిర్యాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట. సార్ నమస్తే. ఏంటి సార్ సడన్గా ఒక్కసారిగా అన్యాయం జరిగితే చూస్తూ ఊకోం? నాకు అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడి చాలాసార్లు జరిగింది. ఇది నాకు అన్యాయం కాదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలకు వచ్చిన 25 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాను నేను. అధికారంలో పోరాటం చేసిన, అపోజిషన్లో పోరాటాలు చేసిన. నా జిల్లాకు అన్యాయం జరగద్దని వాళ్ళ గొంతుకు పాపం ఆదివాసులు కానీ, దళితులు కానీ, ఈ జిల్లాల గిరిజనులు కానీ వీళ్ళందరూ మొదటి నుంచి మంచివాళ్ళు, అమాయకులు, చాలా మంచివాళ్ళు, నోరు లేని వాళ్ళు. అది గ్రహించే వాళ్ళ గొంతుక నేను 20 సంవత్సరాల నుంచి నడిపిస్తాను. ఇలా నా గొంతుక నొక్కేయంటే వాళ్ళ గొంతు నొక్కేయడం. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎన్నడూ కూడా నా దగ్గర ఎన్నున్నాయని చూడకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసాను. నాకు ఎంత నష్టం జరిగింది అది మాట్లాడలేదు. నా సొంత నష్టం మీద తిన్నాడు మాట్లాడలేదు. కేసులు పెట్టి భయపెట్టి ఎన్ని చేసినా కూడా భయపడలేదు. నాతో పాటు చాలామందికి అంటే నాకు పెట్టింది కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద చాలా అరాచకాలు జరిగినాయి. అన్నీ జరిగినా కూడా ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళ తరఫున కొట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అధికారంకి వచ్చినాడు మా జిల్లాకు జరిగిన అన్యాయాన్ని 75 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఎంతో కొంత చేసి మిగతా జిల్లాలో సరసర నిలబెట్టాలని ఒక ఆలోచన తోటి నేను, మీరు చూడండి, ఇంద్రవేలి సభలు కానీ, ఇక్కడ ఖర్గే గారి సభలు కానీ నా గురించి మాట్లాడాను. ఎప్పుడు కూడా జిల్లాకు అన్యాయం జరిగింది, జిల్లాకు న్యాయం చేయండి అని మాట్లాడాను. 2 సందర్భాల్లో మాట్లాడినా. ఎక్కడ మాట్లాడినా నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి అదే మాట్లాడుతున్నాను. అసెంబ్లీలో మాట్లాడినా, వేరే ఏ వేదికలో మాట్లాడినా దానికి ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి స్పీచ్ ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మాట్లాడినా కూడా ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం మాట్లాడతాడు అనేది ఆయన నోటితో చెప్పింది. అవును. సో ఈరోజు జరిగే గడిచిన 10 నెలలు 2 నెలల నుంచి వెళ్ళి ఏదైతే పేపర్లు, టీవీలు చేస్తున్నాయో దాని ద్వారా చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ ప్రజలు కూడా, ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా ఒక రకమైన ఆందోళన ఉన్నారు. ఆ ఆందోళన ఇంకో రకంగా పోకుండా ఎంత కష్టంతో అందరిని ఆపుతున్నా నాకు తెలుసు. ఇవాళ నా గొంతుకు వస్తే నేను పట్టించుకోను, నాకు నష్టం లేదు, అసలే పట్టించుకున్నాను. ఇవాళ నా గొంతుకు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొంతుకు వచ్చినట్టు, ప్రజల గొంతుకు వచ్చినట్టు. సో ఇప్పుడు కూడా స్పందించకపోతే వాళ్ళు కార్యకర్తలు, నాయకులు కానీ, ప్రజలు కానీ ఎటు పోయి ఇంకో లైన్ తీసుకోకుండా ఖచ్చితంగా అదేదో నేనే తీసుకోవడం జరిగింది. ఏదో ఎవరి మీద తిరుగుబాటు కాదు, జరిగిన అన్యాయానికి. ఏం సార్ అంటే ఇప్పటికే మీకు ఏదైనా ఇండికేషన్ వచ్చిందా? ఈసారి జరిగే మంత్రివర్గ ఎక్స్ప్లెయిన్స్లో పేరు లేదు, లేదంటే ఇండికేషన్ అసలు లేదు. ఖచ్చితంగా నాకు వస్తుంది, పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. కాకపోతే ఈ టీవీలలో పేపర్లు రావడంతో ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఆందోళన, దానికోసం ఇవాళ స్పందించాల్సి వచ్చింది. తప్పితే నేను వేరే పార్టీ మీద ఖచ్చితంగా 100% నమ్మకం ఉన్నది. పార్టీ నాకు న్యాయం చేస్తుంది. నాకు న్యాయం చేస్తుంటే ఉమ్మడి జిల్లాకు న్యాయం చేస్తుంది. అంటే డైరెక్ట్గా స్టేజ్ మీదనే చెప్పాను, ఒకే ఇంట్లో 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇచ్చిండ్రు, ఇంకా మంత్రి కూడా ఇచ్చేసి. అది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి జిల్లా మీద ప్రేమ ఎందుకు ఉంటుంది చెప్పండి? వాళ్ళ జిల్లా వాళ్ళు కాదు కదా. ప్రేమ ఉండదు, మమకారం ఉండదు, ఏముండదు. వాళ్ళ పదవులు వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఈ గడిచిన 30 సంవత్సరాలు ఏం చేసిండు జిల్లాకు? ఇవాళ మాట్లాడేది ఎక్కడున్నది వాళ్ళకు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రేమతో వచ్చింది, అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఉంటే మళ్ళీ నడిపించుకోవచ్చు అని వచ్చింది. తప్పితే ప్రేమ లేదు, అసలే ఉండదు వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే, ఏ సభలు, ఏ కార్యక్రమం తీసుకున్నా గడిచిన 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఫోకస్గా జరుగుతుంది. అంటే మంచిర్యాల జిల్లా ఫోకస్గా జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూలు జరిగినా కూడా మంచిర్యాల ఉన్న ధైర్యం, నమ్మకం దాంతో జరిగింది. మెంబర్షిప్ కానీ ఏది తీసుకున్నా చేసుకుంటూ వచ్చాం.
నాకు సొంతగా నా పర్సనల్గా నష్టం జరిగింది. దాదాపు 400 కోట్లు డైరెక్ట్ నష్టం జరిగింది నాకు ఈ 9 సంవత్సరాల పాలనలో. 400 కోట్లు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాను. ఆ 400 కోట్లు నేను ఇంకా వేరే భూములు ల్యాండ్ల మీద ఎక్కడి మీద చేసి ఎన్ని పైసలు అయితే మీకు తెలిసేయాలి. ఇంతవరకు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీ ద్వారా నేను పైసలు తీసుకోవాలి. నేను పెట్టుకుంటూ వచ్చాను. చేతనైన కాడికి ఎట్లా వీలైతే పెట్టుకుంటూ వచ్చాను. నేను చేసిన నాయకులు ఎవరు కూడా వెలుమలు కాదు, రెడ్లు కాదు, పూర్తి ఆదివాసీలు. బాబురావుని నేను తయారు చేసిన, సక్కుని నేను తయారు చేసిన, గణపతిని చేసిన, ఎస్సీలను పూర్తి బీద వాళ్ళని తీసుకొచ్చి 300 రూపాయలు కాంగ్రెస్ పార్టీ టికెట్ అనేది ఇప్పించడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ నేను వచ్చింది తప్పితే నేను ఎన్నడూ కూడా సామాజిక న్యాయం వాళ్ళ లెవెల్ సామాజికంగా నేను చేసుకుంటున్నాను వచ్చి. మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా పూర్తి ఎవరైతే కష్టపడి పనిచేసిన వాళ్ళకే చేసిన నాకు అవకాశం ఉన్నప్పుడు. ఇవాళ ఇవన్నీ ఏదైతే పేపర్ టీవీలు వస్తుందో దాంతో బాగా ఇబ్బంది అవుతుంది. దాంతో స్పందించాల్సిందా, లేకపోతే నాకు నా అధిష్టానం నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా చేస్తారు. అంటే వాళ్ళు గతంలో తెలంగాణ ఉద్యమంలో మాది కీలక పాత్ర, మేము ఉద్యమంలో క్రియాశీలక పాత్ర. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అయితే ఒక రైల్వే కాడ కూర్చొని కేసు పెడితేనే ఉద్యమ పాత్ర. ఉద్యమ పాత్ర నీకు పార్టీ తల్లి లాంటిది. తల్లిని కాపాడుకుంటూ ఉద్యమం చేయని ఎవరైనా వద్దరు. ఇడిచిపెట్టి ఏదో కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి అందులోకి పోయి ఆడ వర్కౌట్ కాకపోతే ఇటు వచ్చి మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి తర్వాత బీజేపీ తీసుకొని అని చేయడం ప్రజలు గమనిస్తారు. ప్రజల పద్ధతి గమనిస్తారు. ప్రజలు దీనికి ఎట్లా రావని అట్లా వస్తుంది. స్టేజ్ మీదనే డైరెక్ట్గా బీజేపీలోకి పోయిండు, బీఆర్ఎస్లో వాస్తవం కాదు, ఎట్లా మంత్రి పదవి అడుగుతాడు అని వివేక్ను ఇండైరెక్ట్గా మీరు వాస్తవమా కాదా? నేను తప్పు చెప్తే చెప్పండి. ఎవరున్నారు పార్టీ కష్టకాలంలో? పార్టీకి ఎవరు కార్యకర్తలకు ఆపదలస్తే ఎవరు చేసిండ్రు? గుండె మీద ధైర్యం చేసుకొని చెప్తాను. నేను చెప్తే అలా ఆదిలాబాద్ నుంచి సిరిపూర్, చెన్నూరు దాకా, సిరిపూర్ నుంచి మదోల్ దాకా చెప్తాను నేను. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి రానికి సిద్ధంగా ఉన్నారా? అంటే మీకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారా? అదే అంశంలో ఇప్పటిదాకా అది దానికి సమాధానం అంటే ఎంత క్షోభ నాకు కలుగుతుందో నేను మాట్లాడను. ఇవాళ కూడా చెప్తాను, నేను కాంగ్రెస్ పార్టీ కండోనే కప్పుకుంటా, కాంగ్రెస్ పార్టీతోనే పోతా. అట్లని పార్టీ అవసరం నాకు, కానీ ఫస్ట్ నా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రాంతం, ప్రజలు, ఇవి చాలా ముఖ్యం. పుట్టి పెరిగిన ప్రాంతానికి చేయకపోతే మనం రాజకీయాలు అవసరం లేదు. డబ్బులు సంపాదించుకుంటే అవసరం లేదు కదా. సో ఖచ్చితంగా అదే చేసినాం. పార్టీని పునర్నిర్మాణం ఏ రకంగా చేసినా ఈ ఉమ్మడి జిల్లాలో ఇవ్వాలని చెప్తారు. నేను చెప్పడం అవసరం లేదు. కష్టకాలం ఇప్పుడే 2000 టీడీపీ టైంలో ఏం జరిగింది, జిల్లా పరిషత్ 25 సంవత్సరాల తర్వాత నేను తీసుకొచ్చిన. అట్లా ఎప్పుడు ఆదివాసీ నాయకుడు నేను ఇంకోళ్ళు కాదు కదా. ఏదైతే కుటుంబం గురించి మాట్లాడుతారో వాళ్ళ కుటుంబం వాళ్ళు మాట్లాడితే మేము దళితులు మాట్లాడతారు కదా. ఒక్క దళితుని పేరు చెప్పండి. వాళ్ళ కుటుంబం దాకా ఇంకో దళితుని లీడర్ చేసి ఇంకో దళితుని ఎమ్మెల్యే చేసినాము, లేకపోతే ఎంపీ చేసినాము చెప్పండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు మేము కనబడ్డాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మేము దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడాను. ఒకవేళ నేను వేరే ఆలోచన ఉంటే నేను చేయలేకపోని నేను చేస్తే వాళ్ళు ఉంటారా? పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీకి నిర్ణయం కట్టుబడి చేసినాం. పార్లమెంట్ ఎలక్షన్ అసలు ఇష్టం లేకున్నా శ్రీధరరావు గారికి కేసీ గారు పిలిచి చెప్పిండు ఖచ్చితంగా పనిచేయాలంటే సీఎం గారు చెప్పింది చేసాం. వాళ్ళ కుటుంబానికన్నా ఎక్కువ చేసిన పని. వాళ్ళు 6 గంటలకు మొత్తం పని చేసుకుని పంటే నేను 12 గంటలు జరిగాను. అంటే ఎంపీ సమయంలో వివేక్ కొడుకు వంశీకి టికెట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఎంపీ గెలిపిస్తే మీకు మంత్రి అప్పుడు నేను అడ్డం రాను అని క్లియర్గా మీ మధ్య ఒక మ్యూచువల్ మధ్య కూర్చుండి ఈ పెద్ద మనుషుల ఒప్పందాలకు ఏమున్నాయి కానీ దానికి వాల్యూ కన్నా కానీ వాల్యూ ఉంటే మాట్లాడరు కదా. ఇవాళ మాల సంఘం ఉంటుంది. ఈ 30 సంవత్సరాల వాళ్ళ రాజకీయ జీవితంలో ఇదివరకు మాలలు ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా? మాల సంఘం గుర్తుకొచ్చిందా? ఇంకో మాలని వాళ్ళని తయారు చేసినావా? నీ కొడుకు ఎందుకు ఇప్పించాను? ఇంకో మాలని ఎంపీ ఇస్తే అయిపో కదా. నీ కొడుకు అవసరం లేదు కదా. నీకు ఆల్రెడీ పదవులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒక పూర్తి బిధవాన్ని చేస్తే అయిపోతుంది కదా. అనుకూలం వేసిన పిల్లవాడు 23 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సీ, యూత్ కాంగ్రెస్ అన్నీ అందరూ ఇన్స్టిట్యూట్ పారిపోతే ఆ చెన్నూరు నియోజకవర్గంలో పట్టుకొని చేసిండు 44,000 మెంబర్స్ చేసిండు.
మా పొలగాడు పోనీళ్ళు లేదు 150 రోజులు అనుకో 150 రోజులు ప్రతి ఇంటికి పోయి కాలం డబ్బులు లేవు కాబట్టి నాకు డబ్బులు లేవని కాలం మొక్కండి. లాస్ట్ మినిట్ వచ్చి నువ్వు కూర్చున్నావు. మరి నేను కూర్చున్నావు ఆ సీట్లో ఆయనకి ఏమైనా చేసినావు? 7 రోజుల ముందు నేరుగా డైరెక్ట్ వాని ఇల్లు డే లైట్లో గులగొట్టాను టీఆర్ఎస్ వాళ్ళు నూకల రమేష్ ఇల్లు అదే సుమన్ గులగొట్టాడు మధ్యాహ్నం ఎడపోయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి పరిస్థితులు. ఖచ్చితంగా ఈ జిల్లాకున్న ప్రజల గొంతుకు నేను ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను. వాళ్ళ గొంతుకనే చేసుకుంటూ వచ్చిన. ఈరోజు నా గొంతు నొక్కడం అంటే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొంతు నొక్కడమే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ దళితులు కానీ మిగతా వర్గాలు వాళ్ళందరి గొంతు నొక్కడం వేయాలి. ఆదిలాబాద్ జిల్లా తిరుగుబాటుకు మారిపోయేది. 1985లో నక్సలిజం ఇక్కడి నుంచే అని మీరు స్టేజ్ మీద ఒకటి సంబోధన చేశారు. ఏంటి మంత్రి పదవి రాకపోతే ఒక పెద్ద ఉద్యమం జరగబోతుందా? అది దాని గురించి నేను మాట్లాడడం కరెక్ట్. కాలమే నిర్ణయిస్తారా? కొన్ని సమస్యలకు పరిష్కారం కాలం ఇస్తుంది. ఏంటి ఎట్లుండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మటుకు ఈ జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ 100% గెలవాలని కోరుకుంటున్నాను నేను. సో దాంట్లో భాగంగానే ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. పార్టీ అన్యాయం అయిపోతుంది, పార్టీతో పాటు నా ప్రజలు అన్యాయం అయిపోతుంది, నా కార్యకర్తలు అన్యాయం అయిపోతుంది, ఒక బాధ తప్ప నేను ఇది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే గడిచిన నెల రోజుల నుంచి టీవీలలో పేపర్ల పేరు వచ్చే వరకు వీళ్ళందరూ ఒక రకమైన మనక్షోభ ఉన్నారు. వాళ్ళకి ఇవాళ గుర్తుకొస్తుంది 2, 3, 5 ఇచ్చి ఇంద్రవెల్లి పోతారు, ఇంద్రవెల్లి దళిత ఇవాళ మీటింగ్ పోతాడు, ఆడ ఇక్కడ మాల సంఘం పెట్టి మా స్కూల్ వస్తారు. ఇవన్నీ ఇప్పుడే కనబడతాను. ఇందులో లేవో ఇవన్నీ 3-4 గంటల బియ్యం ఇంద్రవెల్లి పోగానే అవుతుంది. ఏంటి అంటే మంత్రి పదవి అంశంలో మీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్ దగ్గర ఏమైనా చర్చ జరిగిందా? ఇట్లా సీనియర్ చర్చ జరగలేదు. ఇంతవరకు కలిసింది ఒకటేసారి, అది కూడా గాంధీ భవన్ కలిసాను, గాంధీ భవన్ మీటింగ్లో కలిసాను. కాకపోతే ఆమెకి ఇక్కడ పరిస్థితి తెలుసు. ఆమె ఆల్ ఇండియా పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలుగా దాదాపు 600 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆదివాసుల గురించి సమస్యలు వచ్చినప్పుడు కూడా వచ్చింది, తిరిగింది, మొత్తం తెలుసు ఆమెకు. కాకపోతే ఏమైపోయిందంటే నేను అసలు మాట్లాడకపోతే వేరే రకంగా ఆలోచిస్తారని తప్పక మాట్లాడదు. ఎందుకంటే వీళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు కార్యకర్తలు బాగా ఇబ్బంది అయిపోతారు. ఇవాళ వాళ్ళిద్దరు వచ్చిండు, ఇవాళ నేను మాట్లాడకపోతే వీళ్ళు 1000 మంది వాళ్ళని అడుగుతుంది. అది అంత అందుకోసం నేను మాట్లాడాల్సి వచ్చింది. అటు రాజగోపాల్ రెడ్డి ఇలా మంచిర్యాల మీరు అది నాకు దానికి సంబంధం లేదు. నాది పరిస్థితి వేరు, నా జిల్లా పరిస్థితి వేరు, నా ప్రాంతం పరిస్థితి వేరు. నేను జిల్లా గురించి మాట్లాడటం. ప్రేమ్సాగర్ రావు జిల్లా అంతా తిరిగిండు. చివరి క్వశ్చన్, జిల్లాలో ప్రేమ్సాగర్ రావు పట్టుంది. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు కష్టకాలంలో మోసాడు, ఎన్నో డబ్బులు ప్రేమ్సాగర్ రావు ఖర్చు పెట్టాడు. అటువంటి ప్రేమ్సాగర్ రావును మంచిర్యాల కాన్స్టిట్యున్సీకే పరిమితం చేసే కుట్ర జరుగుతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా? సరే, అది నేను చెప్పిన ఇప్పుడే చెప్పిన అది పార్టీ అధిష్టానం వరకు నిర్ణయం తీసుకుంటాను. ఎట్లున్నాడు మీ పట్ల సీఎం గారు? ఎట్లున్నాడు దానికి చెప్పిన ఇంతకుముందు చెప్పిన చూపించాను. ఇంద్రవెల్లి సాగు గురించి తర్వాత ఎట్లా మాట్లాడాను, పెద్దపల్లి మొన్ననే మాట్లాడాను. ఏం చెప్తారు చివరిగా ఈరోజు అంశంలో? చెప్పేదానికి ఏమి లేదు, చెప్పేసిన ఆల్రెడీ. ఒకవేళ అధిష్టానం నేను దాని గురించి నేను మాట్లాడని చెప్పిన కదా, నేను ఏం చెప్పాల్సి చెప్పేసిన. అధిష్టానం వరకు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీని కాపాడదలుచుకుని కాబట్టి నిర్ణయం తీసుకుంటారు. మా జిల్లాను కాపాడదలుచుకుని నిర్ణయం తీసుకుంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మా జిల్లాను కాపాడాలంటే అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా. మంత్రి పదవి నాకే వస్తుంది, కానీ మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను చూసి మా కార్యకర్తలు నాపై ఒత్తిడి పెంచారు. ఈ ఒత్తిడి పెరగడం వల్లనే ఈరోజు నేను నేరుగా స్టేజ్పై మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతకుమించి నేనేదో కాంట్రవర్సీగా కాదు, చెడు ఉద్దేశం చేయాలనే ఆలోచన నాకు అసలే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు ఎంపీకి వివేక్ కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే కొడుకుకు ఎంపీ అప్పుడు నేనే 12 గంటల వరకు రాత్రి వాళ్ళు కష్టపడ్డా. అందరికంటే ఎక్కువ మెజార్టీ నా దగ్గర నుంచి ఇచ్చే పరిస్థితి.
నా దగ్గర సాలిడ్ ఓట్లు పడ్డాయని చెప్పే పరిస్థితి. దీంతోపాటు అప్పుడు జరిగిన సంభాషణ ఏందో వాళ్ళకు తెలుసు, అధిష్టాన పెద్దలకు కూడా తెలుసు. నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఇదే పరిస్థితి ఉంటే నేనేం మాట్లాడను రానున్న రోజుల్లో పరిస్థితులే డిసైడ్ చేస్తాయని ఆర్టీవీతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పిన పరిస్థితి అనమాట. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.